అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో రామాయంపేట మండలంతో పాటు మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి పరుస్తూ ముందుకు పోవడం సాగుతుందని, 10 ఏళ్ల పాలనలో ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేవని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు నెరవేర్చడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామాయంపేట మున్సిపల్ పట్టణంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 7,50,00,000 రూపాయల నిధులతో నిర్మిస్తున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవంలో పాల్గొని ఆయన ప్రత్యేక పూజలు చేశారు. రామాయంపేటలోని చిత్తారమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. 5వ వార్డులో హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రామాయంపేట పట్టణంలోని టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు హాజరై ఘన స్వాగతం పలికారు. ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం, అదేవిధంగా మూత్రశాలలు ఏర్పాటు చేయాలంటూ పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను నాయకులు, కార్యకర్తలు శాలువాతో, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో గత ప్రభుత్వం ఎక్కడా కూడా పేదవారికి ఇండ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఇందిరమ్మ ఇల్లు అందివ్వడం జరుగుతుందన్నారు. అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో మెదక్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలను తీసుకువచ్చి రైతులను ఆదుకోవడం జరిగిందని, పేదోడు కూడా ఆరోగ్యంగా ఉండాలని, నాణ్యమైన బియ్యాన్ని తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవేందర్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, చిలిక గంగాధర్, సుందర్ సింగ్, మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర నాయకులు మహేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, అల్లాడి వెంకటేష్, స్వామి, విప్లవ్ కుమార్, డాకి స్వామి, దత్తు సాగర్, వినయ్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి అదే కాదు, గత 10 ఏళ్లలో మరి గత పాలకులు, గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇయ్యని పరిస్థితి. అదే మన ప్రభుత్వం, మన ఇందిరమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఇందిరమ్మ ఇల్లు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఉట్టి ఇందిరమ్మ ఇల్లులే కాదు, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, మరి చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు మరి బ్రహ్మాండంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటూ మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో రామాయంపేట మండలం, అదేవిధంగా మెదక్ నియోజకవర్గాన్ని ముందుండే విధంగా పనిచేస్తామని చెప్పి మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా పేరున అభినందన, ధన్యవాదాలు.